నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పుంగనూరులో విజిలెన్స్ కమిటీ సమావేశం. తహసీల్దార్ రాము. ప్రారంభమైన ఎద్దుల పరస. ఆకర్షణీయంగా నిలిచిన ఒంగోలు జాతి ఎద్దులు. మణకల పౌర్ణమికి ముస్తాబైన శ్రీవారి ఆలయం. విద్యుత్ ఘాతంతో రైతు మృతి. తగ్గుముఖం పట్టిన టొమాటో ధరలు. వార్తలోని వివరాలు. పుంగనూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్లో బుధవారం కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శిథిల వ్యవస్థలో ఉన్న పోలీస్ భవన సముదాయం, స్టేషన్లో రికార్డులను పరిశీలించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని సిఐ సుబ్బరాయుడును ఆదేశించారు. మహిళలు, బాలికలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన పోస్టులు పెట్టే వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. జిల్లాకు సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచిన గోడౌన్ వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం చిత్తూరు కలెక్టరేట్లో ఉన్న ఈవీఎం గోడౌన్ను ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు త్రైమాసిక తనిఖీలో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా గోడౌన్లో భద్రపరిచిన ఈవీఎం యంత్రాలు, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్ యంత్రాలు, భద్రతా ప్రమాణాలు మరియు సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. గోడౌన్ వద్ద 24/7 నిఘా నిరంతరం కొనసాగించాలని అధికారులకు సూచించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్, రాజకీయ పార్టీల ప్రతినిధులుగా బహుజన సమాజ పార్టీ లోకనాథం, టీడీపీ సురేంద్ర కుమార్, బీజేపీ అట్లూరి శ్రీనివాసులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉదయ్ కుమార్ రెడ్డి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పరదేశీ, సిపిఎం గంగరాజు, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ రాజేంద్ర, అలాగే ఎన్నికల విభాగ సిబ్బంది మనోజ్ కుమార్, ఉమాపతి తదితరులు పాల్గొన్నారు. టమాటో ధరలు దోబుచ్చులాడుతున్నాయి. మంగళవారం వరకు పుంగనూరులో మొదటి రకం 10 కేజీల బాక్స్ 300 రూపాయలు పలికింది. బుధవారం అదే బాక్స్ గరిష్టంగా 234కు చేరింది. కనిష్టంగా 140 రూపాయల చొప్పున రైతుల నుంచి వ్యాపారులు కొనుక్కున్నారు. మార్కెట్ యార్డ్లో 466.40 మెట్రిక్ టన్నుల కాయలను వ్యాపారులు రైతుల నుంచి కొనుగోలు చేశారు. పలమనేరులో గరిష్ట ధర 270, కనిష్ట ధర 230, వీకోటలో గరిష్ట ధర 266, కనిష్ట ధర 190, మొలకల చెరువులో గరిష్ట ధర 300, కనిష్ట ధర 260, కలికిరిలో గరిష్ట ధర 335, కనిష్ట ధర 260 రూపాయల వరకు పలుకుతోంది. శ్రీ మాణిక్య వరదరాజ స్వామివారి దేవస్థానాల వారి ఎద్దుల పరుస పుంగనూరులో ప్రారంభమైంది. ఈ పరుస పట్టణంలోని ఆర్టీసీ డిపో సమీపాన గల మఠంగడ్డలో మే 21వ తేదీ వరకు జరుగుతుంది. ఆంధ్ర, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఆవులు, ఎద్దులను విక్రయించడానికి, కొనుగోలు చేసేందుకు రైతులు వచ్చారు. పుంగనూరులో జరిగే ఈ ఎద్దుల పరుసకు ఎంతో గొప్ప పేరుంది. పరసలో ఒంగోలు జాతి ఎద్దులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ 2 జోడెద్దుల విలువ అక్షరాల 2,80,000 రూపాయలు. వీటిని విక్రయించేందుకు కదిరి నుంచి మహబూబ్ అనే రైతు పరసకు తీసుకొచ్చారు. అలాగే కర్ణాటక రాష్ట్రం ముల్బాగల్ మండలం
పెద్ద ఉగిని గ్రామం నుంచి బాబా అనే రైతు 2,60,000 రూపాయలు విలువ చేసే ఎద్దులను తోలుకొచ్చారు. పరసకు వచ్చిన ప్రతి ఒక్కరూ వాటిని చూసేందుకు ఆసక్తి కనబరిచారు. ఉత్సవాలకు సిద్ధమైంది శ్రీ నీల భూదేవి సమేత పరశు వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. పుంగనూరు తిరుపతి ప్రధాన రహదారిలో సోముల సమీపంలో వెలిసిన శ్రీ నీల భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవాలు ప్రతి ఏడాది మొలకల పౌర్ణమికి నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలో ఈ ఏడాది మే 1, 2వ తేదీల్లో ఉత్సవాల నిర్వహణకు వంశ పారంపర్య ధర్మకర్తల ఆధ్వర్యంలో సిద్ధం చేస్తున్నారు. 1వ తేదీ ఉదయం అభిషేక పూజలు, విశేష అలంకారాలు, హారతి జరుగుతాయి. 9 గంటలకు గిరి ప్రదర్శన ప్రారంభమవుతుంది. 10 గంటలకు స్వామివారికి కళ్యాణం, 12 గంటలకు అన్నదానం, అనంతరం గ్రామస్తులచే పూజలు, రాత్రి 7 గంటలకు మహామంగళ హారతి, తదుపరి వేకువజాము వరకు పూజలు. భక్తుల కోసం రాత్రి జాగారానికి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. స్వామివారి కళ్యాణానికి పట్టు వస్త్రాల సమర్పణకు టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి హాజరు కానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సోమల గ్రామంలో తిరుపతి రోడ్డులో వెలిసి ఉన్నటువంటి శ్రీ భూ నీలాదేవి సమేత పరశ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవాలు ప్రతి సంవత్సరము జరుగులాగానే ఈ సంవత్సరం కూడా మొలకల పౌర్ణమి సందర్భంగా, అనగా వైశాఖ పూర్ణిమ 1/5/26వ తేదీ శుక్రవారం నాడు జరుపుకున్నాం. పై ఉత్సవంలో ప్రతిరోజు పైవారం నాడు ఉదయం స్వామివారికి అభిషేక అనంతరం స్వామివారికి విశేష పూజలు, తరువాత ప్రదక్షిణ, ఆ తదుపరి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరపబడిన కళ్యాణోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ భానుప్రకాష్ రెడ్డి గారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించుటకు వస్తున్నారు. ప్రతి ఒక్కరూ శుక్రవారం నాడు జరిగినటువంటి పై కార్యక్రమాలకు విచ్చేసి స్వామివారి ఆశీర్వాదాలు అందుకొని మార్చి మీకు వసంగపడి తీర్థ ప్రసాదాలను స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే మధ్యాహ్నం భోజన సదుపాయాలు, అన్నదాన కార్యక్రమం జరుపబడును. సాయంకాలం గుడి వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు చాలా జరుగుతాయి. సాయంత్రం నుండి ఉదయం వరకు రాత్రికం పూర్తిగా దేవునికి విశేషమైన పూజలు జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొని దేవుని కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాను. పుంగనూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో ఎస్సీ/ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం ఈ నెల 30వ తేదీన గురువారం నిర్వహించనున్నారు. ఈ మేరకు తహసీల్దార్ రాము బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు, కమిటీ సభ్యులు తప్పకుండా హాజరు కావాలని కోరారు. తమ గృహాలకు సంబంధించి పన్ను చెల్లించేందుకు గృహ యజమానులు మున్సిపల్ కార్యాలయానికి క్యూ కట్టారు. ఆస్తి పన్నుపై రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన 5% రిబేట్ గురువారంతో ముగియనుండటంతో దీంతో పుంగనూరు పట్టణంలోని గృహాల యజమానులు పన్నులు చెల్లించేందుకు పురపాలక కార్యాలయానికి క్యూ కట్టారు. ప్రజల సౌకర్యార్థం కమిషనర్ మధుసూదన్ రెడ్డి సూచనల మేరకు 2 కౌంటర్లను ఏర్పాట్లు చేశారు. పుంగనూరు ఒకటే కాకుండా జిల్లా అంతటా పురపాలక కార్యాలయాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
ఏడూరు గ్రామంలో బుధవారం వ్యవసాయ పొలంలో బోరుబావి స్టార్టర్ మరమ్మతులు చేస్తూ విద్యుద్ఘాతానికి గురయ్యాడు 30 సంవత్సరాల సుధాకర్. పొంగనూరు మండలం ఏడూరు గ్రామంలో బుధవారం వ్యవసాయ పొలంలో బోరుబావి స్టార్టర్ మరమ్మతులు చేస్తూ విద్యుద్ఘాతానికి గురై 30 సంవత్సరాల సుధాకర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు సుధాకర్ను హుటాహుటిన స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. సుధాకర్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యులు బోరును విలిపించారు. మృతుడు టీడీపీ కార్యకర్త కావడంతో విషయం తెలుసుకున్న పొంగనూరు నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి గ్రామానికి చేరుకున్నారు. మృతుడి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. తర్వాత కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. పార్టీ మృతుడి కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అన్నమయ్య జిల్లాలోని దివ్యాంగులకు ప్రత్యేకంగా ఆర్థిక అభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తామని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం మదనపల్లి కలెక్టరేట్లోని ఆవరణంలో విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్ధుల సహాయ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జీవనోపాధి మెరుగుపరిచే ఉద్దేశంతో 18 సంవత్సరాలు పైబడి 45 సంవత్సరాల లోపు వయసు గల స్వయం ఉపాధి చేసుకునేవారు, చిన్నపాటి ఉద్యోగాలు నిర్వహించేవారు, అలాగే డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న విద్యార్థులు కలిపి మొత్తం 60 మంది విభిన్న ప్రతిభావంతులకు ఉచితంగా 3 చక్రాల స్కూటర్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ, ఏపీ విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సహాయ సంస్థ చైర్మన్ నారాయణ స్వాములు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక సంకల్పంతో కృషి చేస్తోంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో జిల్లాలోని 60 మంది దివ్యాంగులకు ఒక్కొక్కరికి 60 లక్షల విలువైన రెట్రో ఫిట్టెడ్ 3 చక్రాల స్కూటర్లు ఉచితంగా పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలోనే ప్రథమంగా ఈ పథకానికి జిల్లాలోని లబ్ధిదారులు ఎంపిక కావడం మనందరికీ గర్వకారణమన్నారు. చాలా సంతోషం. ఇది మా జిల్లా అంత స్టేట్లో ఫస్ట్ వచ్చారు. మాకు more than 143 applications have been accepted. It's a matter of great pride that మా జిల్లాకి అంత disabled పీపుల్కి we are able to distribute these tri scooters. దీంతో పాటు మిగతా ఫోన్స్, రిమైనింగ్ ట్రైసైకిల్స్ దీనిలో కూడా మనం చాలా బాగా చేస్తున్నాం. ఐఎమ్ థింకింగ్, ఐఎమ్ హోప్ఫుల్ దీస్ థింగ్స్ విల్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఇన్ యువర్ డే టు డే లైఫ్. మీరు మీ గట్టిగా చప్పట్లు కూడా తినలేదు సార్ మాట్లాడుతుంటే మంచి మాటలు. దయచేసి ఇది స్కూటర్ని మీ డైలీ పని కోసమే, మీ వ్యాపారాల కోసమే యూజ్ చేసి మీ ప్రోగ్రెస్కి తీసుకోండి. దీస్ వర్స్ ఐ క్లోజ్ మై స్పీచ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ టైం. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ ద పార్టిసిపేషన్. సభ్యులందరికీ నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుస్తున్నాను. ఈ వేదికని అలంకరించిన రాష్ట్ర సీనియర్ సిటిజన్ డిఫరెంట్లీ ఏబుల్డ్ కార్పొరేషన్ చైర్మన్ గారు నారాయణ స్వామి గారికి, ఇతర ప్రజలకి, కలీగ్ ఆఫీసర్స్, జిల్లాధికారులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఇంత పండుగ వాతావరణంలో ఇంతమందికి మేము లబ్ధి చేయగలుగుతున్నామని అది చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంత చాలా ప్రోగ్రామ్స్ మేము జనరల్గా ఆఫీషియల్గా అటెండ్ అవుతాం, కానీ మనస్ఫూర్తిగా సంతోషం కలిగించే ప్రోగ్రామ్ అటెండ్ అవుతున్నామని అందరికీ తెలియపడుతున్నాం. దివ్యాంగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చాలా సంకల్పంతో, వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ వెల్ఫేర్ కోసం, వాళ్ళు ఉన్న అవసరాలను ఏ విధంగా వాళ్ళు మీట్ అవ్వాలి దీనికోసం చాలా సంకల్పంతో ఉంది. ముఖ్యంగా ఆటోమేటిక్ లోకోమోటివ్ డిసెబిలిటీ ఉన్న దివ్యాంగుల సోదరులు ఇంటిలో ఏ విధంగానే మేనేజ్ చేస్తారు, కానీ బయట వచ్చినప్పుడు ప్రత్యేకంగా ప్రయాణం చేసినప్పుడు చాలా రకాల కష్టాలు ఎదుర్కొంటారు.
జనరల్గా కూడా మేము చూస్తూ ఉంటాము. ఒక తమ్ముడు ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, ఒక బ్యాగ్ తీసుకుని ల్యాప్టాప్ తీసుకుని దీనిలో ఉన్న పరికరాలని కాపాడుకుంటూ బస్ స్టేషన్కి చేరి మళ్ళీ బస్ ఎక్కించి నెక్స్ట్ స్టాప్ దగ్గర దిగి అక్కడ నుంచి ఆఫీస్కి పోవడం అంటే అన్ని ఒక రోజు ప్రతిరోజు ఒక సంఘర్షానికి గురి అవుతున్నారు. ఇలాంటి అవసరాలని ఇలాంటి కష్టాలని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం పోయి నెల మీరు చూసి ఉంటారు 18 మార్చిన ఎప్పుడు లేని విధంగా దివ్యాంగు శక్తి అని ఉచిత ప్రయాణం పథకం ప్రభుత్వం తీసుకువచ్చింది. రాష్ట్రంలో ఉన్న లబ్ధిదారులు మీరు అందరూ మొట్టమొదటి లబ్ధిదారులుగా మీరు అందరూ ఎంపికయ్యారని మీరు అందరికీ కూడా మళ్ళీ అభినందన తెలియపరుస్తున్నారు. ఈ ప్రయాణంలో ఎదుర్కొంటున్న కష్టాన్ని తీర్చడానికి ప్రతి ప్రభుత్వం ఈరోజు దాదాపు 60 లక్షల రూపాయలు 60 lakh rupees విలువ అయిన ఇది ఈ త్రీ వీలర్స్ని ఈరోజు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి నుంచి ముందు కూడా ఈ విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ప్రత్యేకంగా అంకితమవుతూ ఈ విషయంలో పనిచేసి సెంట్రల్ గవర్నమెంట్ PSUస్తో కూడా అనుసంధానం అయిపోయి ఆర్టిఫిషియల్ లింబ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ప్రత్యేకంగా రిక్వెస్ట్ పెట్టి 1,68 లక్షల రూపాయలు సంబంధించిన పరికరాలు ఆర్టిఫిషియల్ లింబ్స్ హియరింగ్ ఎయిడ్స్ మన జిల్లాకి తీసుకురావడం జరిగింది, పంపిణీ చేయడం జరిగింది. పోయిన సంవత్సరం కూడా దాదాపు 17,000 మంది దివ్యాంగులు దీని ద్వారా లబ్ధి పొందారు. ఈరోజు 60 మందికి ఈ వాహనాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి దివ్యాంగులు సంక్షేమం కోసం వెల్ఫేర్ కోసం జిల్లా యంత్రాంగం మరియు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరంగా కృషి చేస్తూ ఉంటుంది అని మీ అందరికీ హామీ ఇస్తుంది. ఇప్పుడు కూడా మన డిఫరెంట్ కేబుల్ ఆఫీస్లో దీనికి సంబంధించిన మొబైల్ స్టాక్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఎవరికైనా హియరింగ్ ఎయిడ్ కానీ ఎటువంటి ఆర్టిఫిషియల్ లెన్స్ సపోర్ట్ ఎక్విప్మెంట్. అన్నమయ్య జిల్లా ఎంపీపీ ఆర్ఎంపీల సర్వసభ్య సమావేశం అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఎన్ అమర్నాథ్, డివిజన్ అధ్యక్షుడు మునిరత్నం, ప్రధాన కార్యదర్శి రషీదా బేగంల ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మదనపల్లికి చెందిన శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్ హార్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ బాలకిషోర్, రాష్ట్ర PMP సంఘ అధ్యక్షుడు కామినేని శ్రీనివాసులు నాయుడు, రాష్ట్ర కోశాధికారి దుద్యాల ఆపిరెడ్డి యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలకిషోర్ గుండె జబ్బుల పట్ల మరియు గుండెపోటు వాటి సమస్యలు మరియు జబ్బు నివారణ గురించి క్షుణ్ణంగా PMP RMP సభ్యులకు వివరించి వ్యాధి పట్ల అవగాహన కల్పించారు. రాష్ట్ర PMP సంఘ అధ్యక్షుడు కామినేని శ్రీనివాస నాయుడు మరియు రాష్ట్ర కోశాధికారి అప్పిరెడ్డి యాదవ్లు మాట్లాడుతూ PMP సంఘ సభ్యులకు ఐక్యత గురించి, వారి సమస్యల పట్ల గురించి అవగాహన కల్పించారు. సంఘ సభ్యులందరూ ఐకమత్యంగా ఉండాలని, సభ్యులు ఎవరికైనా ఏ సమస్య అయినా వచ్చిన ఎడల నాయకులుగా మేము ముందు ఉంటామని సభ్యులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మరియు డివిజన్ సంఘ గౌరవ అధ్యక్షులు GR మురళి, శ్రీనివాసులు మరియు డివిజన్ సంఘ నాయకులు మల్లికారాణి, లత, రాధా, ఈశ్వరమ్మ, గొర్రెల నారాయణ యాదవ్, రాజా యాదవ్, సురేష్ నాయుడు, నరేంద్ర యాదవ్, రామచంద్ర, రవికుమార్, నాగేంద్రాచారి, విక్రమ్, వెన్నెల, అమల, కాంతమ్మ, మోహన్ యాదవ్, గుర్రప్ప, ఆయుర్వేద వైద్యుడు నాగరాజ, నారాయణమ్మ మరియు అధిక సంఖ్యలో PMP RMP సభ్యులు పాల్గొన్నారు. సో అట్లా ది మార్కర్ ఫర్ హార్ట్ అటాక్ అంటే ట్రోపోనిన్. ఈ ట్రోపోనిన్ పాజిటివ్ వచ్చిందంటే హార్ట్ అటాక్ 100% ఉన్నది, 100% ఉన్నది. అది నార్మల్ వచ్చిందంటే హార్ట్ అటాక్ లేనట్టు కాదు, అంటే సీరియస్ ఫార్మ్ ఆఫ్ హార్ట్ అటాక్ లేనట్టు, సీరియస్ ఫార్మ్ ఆఫ్ హార్ట్ అటాక్ లేనట్టు కానీ యాంజైనా ఉండొచ్చు. సో పాజిటివ్ వచ్చిందంటే సీరియస్ ఫార్మ్ ఆఫ్ హార్ట్ అటాక్ ఉండొచ్చు. సో గుండె జబ్బు ఇన్వెస్టిగేషన్స్లో ECG, యూరియాకో, ట్రోపోనిన్. మే నెల 3వ తేదీన చిత్తూరు పట్టణంలో జరగనున్న NEET 2026 ప్రవేశ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని DRO మోహన్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని DRO సమావేశపు మందిరంలో మే నెల 3వ తేదీన జిల్లాలో నిర్వహించే NEET 2026 ప్రవేశ పరీక్షల ముందస్తు ఏర్పాట్లలో భాగంగా DRO మోహన్ కుమార్ సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా DRO మాట్లాడుతూ MBBS, BDS, BA, MS, BHMS వంటి మెడికల్ గ్రాడ్యుయేషన్ కోర్సులలో ప్రవేశాల కొరకు NTA నిర్వహిస్తున్న NEET పరీక్షలు చిత్తూరు జిల్లా కేంద్రంలోని PVKN ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు మరియు సావిత్రమ్మ మహిళా డిగ్రీ కళాశాల
లిటిల్ ఫ్లవర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు పరీక్షలు జరుగుతాయన్నారు. మొత్తం 1060 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. మే 3వ తేదీన ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని పరీక్షలు నిర్వహించే కేంద్రాల ప్రిన్సిపల్లను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పుంగనూరులో విజిలెన్స్ కమిటీ సమావేశం. తహసీల్దార్ రాము. ప్రారంభమైన ఎద్దుల పరస. ఆకర్షణీయంగా నిలిచిన ఒంగోలు జాతి ఎద్దులు. మణకల పౌర్ణమికి ముస్తాబైన శ్రీవారి ఆలయం. విద్యుత్ ఘాతంతో రైతు మృతి. తగ్గుముఖం పట్టిన టొమాటో ధరలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.